డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం. డివోర్స్ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు విజయ్ భార్య సంగీత. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఈ కేసు క్లోజ్ అయినట్టు ప్రకటించారు న్యాయమూర్తి సుజాత. అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ పై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు సంగీత. నేటి విచారణ సందర్భంగా లండన్ నుంచి వర్చువల్ గా హియరింగ్ కి హాజరయ్యారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున సీఎం విజయ్ హాజరు కాలేదు. దీంతో కేసును వాయిదా వేసింది చెంగల్పట్టు కోర్టు. అనంతరం తాను విడాకుల పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు సమాచారం ఇచ్చారు సంగీత. దీంతో విజయ్ డివోర్స్ కేసు క్లోజ్ అయింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంది. దాంతో ఈ కేసును ముగిస్తున్నట్టుగా చెంగల్పట్టు జిల్లా కోర్టు ప్రకటించింది. నిజానికి గత ఫిబ్రవరిలో విడాకులు కావాలని సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దానికి ప్రధానమైనటువంటి ఆధారం మెంటల్ గా క్రూయాలిటీగా ఆయన ప్రవర్తించారు, సో మానసికంగా వేధించారనేటువంటి అంశము, అలాగే ఈ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ జరిగిందనేటువంటి అంశాల ఆధారంగా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యమంత్రిగా విజయ్ కావడం, ఆ తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇద్దరి మధ్య ఈ సఖ్యత కుదిరి ఈ రోజు ఆ విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ విడాకుల కథ ఈ రోజు దాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా ఇద్దరు మళ్ళీ కలిసి జీవించేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో విజయ్ సంగీత వైవాహిక జీవితం యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ మేరకు ఈ కథ సుఖాంతమైనటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడం పట్ల ఇటు విజయ్ అభిమానులు కానీ వీరందరూ కూడా కొంత సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ సంక్షోభాలు, ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల సమయంలో విజయ్ కు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా వచ్చాయి. సో ఆ తర్వాత కాలంలో వెంటనే ఈ అంశానికి సంబంధించి 2 విచారణలు జరిగాయి. సో ఆ 2 విచారణల సందర్భంగా కూడా కొన్ని ఇటు విజయ్ కి ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ ఆ తర్వాత 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి చర్చలు ఫలించినటువంటి నేపథ్యంలో సంగీత తన విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఈ రోజు జరిగినటువంటి విచారణకు ఆమె లండన్ నుంచి వర్చువల్ గా కూడా హాజరైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇటీవల విజయ్ తన తనయుడితో కలిసి ఈ రోజు ఆయన సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కీలక పరిణామం మనం చూస్తున్నాం. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.